Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారసింహ ఉపాసకులు అనంత రామశర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. నరసింహార్పణం. మనకు ఆషాఢ మాసం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ఈ ఆషాఢ మాసంలో మనకి మామూలుగా అంటే ఎటువంటి శుభకార్యాలు ఉండవు, కానీ ఇప్పటి నుంచి ఇంకా మనకు అన్ని కూడా దేవుడికి సంబంధించిన ఆరాధనలు, విశేషమైన రోజులు అనేవి ప్రారంభం అవుతుంటాయి. అందులో భాగంగా తీసుకుంటే ఏకాదశి, ముందుగా తొలి ఏకాదశి వస్తుంది. ఆ తర్వాత నుంచి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం అవుతాయని చెప్పి అనుకుంటాము. ఏకాదశికి మామూలుగానే చాలా ప్రాధాన్యత ఉంది, మరి ప్రత్యేకించి తొలి ఏకాదశి అంటే ఇంకా చాలా విశిష్టత. ఆ విశిష్టత గురించి తెలియజేయండి. ఆ రోజున ఉపవాసం ఏ రకంగా ఉండాలో తెలియజేయండి. తప్పకుండా. మనము శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి, రెండు ఏకాదశులు కూడాను విశిష్టమైనవి. విష్ణుమూర్తి ఆరాధనకి పౌర్ణమి ముందు, పౌర్ణమి తర్వాత అనేది ఉండదు. అసలు భగవత్ కార్యానికే అది ఉండదు. తిథివార నక్షత్రాలు ఏవి చూడాల్సిన పని లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకా ఏకాదశి అనగానే విష్ణుమూర్తికి ఇంకెక్కువ ప్రీతికరమైంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం మామూలుగా వారాల్లో ఇప్పుడు మనం బాబా గారికి ఉపవాసం ఉందాం అనుకున్నాము, గురువారం నాడు ఉపవాసం ఉండే విధానము, ఏకాదశికి ఉపవాసం ఉండే విధానం డిఫరెంట్గా ఉంటుంది. గురువారం అనుకోండి, ఉదాహరణకి అది ఏ వారం అన్నా, సోమవారము, శుక్రవారం, మనం ఏ భగవత్ ఆరాధన చేస్తే ఆ వారం చేస్తే ఉదయం తలమించి స్నానం చేసి దీపారాధన చేసుకొని ప్రాతకాలాన్ని ఇలా పారాయణాలు ఏమైనా ఉంటే చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి టిఫిన్ కానీ ఏదన్నా తిని ఉపవాసంగా చెప్తాము. కానీ ఏకాదశి అలా కాదు. పొద్దున్నే స్వామివారి పారాయణాలు చేసుకొని చక్కగా సంధ్యా సమయంలో కూడా మళ్ళీ సాయంత్రం కూడా చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను స్వామివారికి పెట్టినటువంటి పండ్లు మాత్రమే నివేదన. పండ్లు తినొచ్చు అంటారు, కానీ భగవత్ ఆరాధన చేసే సమయంలో నైవేద్యం పెట్టినవి మాత్రమే తినాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ప్రసాదం భగవత్ ప్రసాదంగా తీసుకోవాలి. అంటే మళ్ళీ అన్నానికి సంబంధించింది కాదు, పండ్లు, పాలు ఇటువంటివి అవి స్వామివారికి పెట్టేసుకొని వాటితో ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మళ్ళా స్వామివారికి ఆరాధన చేసుకొని మనం వండినదంతా కూడాను భగవత్ నివేదన చేసి ఒక బ్రాహ్మడికి కానీ బెదవారికి కానీ కొంత పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించాలి. అంటే మరో రోజు తినేది ఒక రోజు మొత్తం. ఇది అసలు ఏకాదశికి ఉండే ఉపవాస దీక్షనేమో. కానీ కొంతమంది ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉండాలి అని అంటుంటారు కదా. ద్వాదశి రోజు ఉపవాసం ఉండే పని లేదు. ద్వాదశి నాడు విరమించాలి. ఉపవాసం ఉండాలి అనేది ఎక్కడ లేదు అసలు. కేవలం ఏకాదశి నిండు ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉన్నాము, ద్వాదశి రోజు పొద్దున్నే అంటే దీపారాధన అయిపోగానే మనం తినేయొచ్చా, లేకపోతే యథావిధిగా మళ్ళీ కొంచెం మధ్యాహ్నం సమయంలో తింటామే? అంటే మనం మధ్యాహ్నం తింటాం కదా, అవునండి, అలా తినడమే ఉత్తమము. అప్పటి వరకు మనం తినకుండా ఉన్నాం కదా అని కక్కుర్తిగా తినకూడదు, అది కూడా ఉంటుంది. అదే చాలా మంది డైరెక్ట్ గా ఇంకా టిఫిన్ అదంతా ఏం లేదు, భగవత్ ఆరాధన అయిపోయింది, నైవేద్యం నివేదన చేసాము, డైరెక్ట్ గా వండుకొని లంచే మార్నింగ్ తినేస్తూ ఉంటారు. అది లేదు అసలు. ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాలి. అదే పడుకునే సమయంలో లేచుండే సమయంలో పడుకోవడం అది కరెక్ట్ కదా. అలానే ఇది కూడా. ఓకే. కాకపోతే ఏంటంటే ఈ షుగర్ పేషెంట్లు కొద్దిగా టాబ్లెట్, బీపీ ఇటువంటి టాబ్లెట్ వేసుకోవాలి తప్పదు అనుకున్న వారికి కాస్త టిఫిన్ చేసే సదుపాయం. అందుకే పండ్లు తినమనేది. శరీర ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి కదా. ఇప్పుడు లేదండి మేము మొత్తం తినకుండా ఉండలేము అనుకున్న వాళ్ళు, ఈ పళ్ళు పలహారాలు ఇవన్నీ మాతో కావు అనుకున్న వాళ్ళు ఒక పూట తిని కూడా చేయొచ్చా? తినడం కూడా సాత్వికమైన తినాలి. అంటే అన్నానికి సంబంధించింది తినొద్దు. ఇప్పుడు ఉదాహరణకు ఉప్మా తింటాము, గోధుమ రవ్వ, బియ్యపు రవ్వ 3 రకాలు ఉన్నాయి ఒక్క ఉప్మాలోనే. ఆ 3 రకాలలో బియ్యపు రవ్వ ఉప్మాని దూరం చేయాలి. బియ్యం ఉడికితే అన్నం అవుతుంది, రవ్వ అనే పేరే కానీ అన్నం అవుతుంది అది. కాబట్టి దాన్ని దూరం చేయాలి. ఇలా తీసుకోవచ్చు కాస్త ఇది తప్పదు అనుకున్నటువంటి వాళ్ళు. ఓకే, అంటే రైస్ ఐటమ్స్ తప్పించి రైస్ ఐటమ్ మిగతావి ఏవైనా కూడా అల్పాహారంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ తొలి ఏకాదశి విశేషం ఏందయ్యా అంటే మనకి
మృడాసురుడు అనే రాక్షసుడితో విష్ణుమూర్తి యుద్ధం చేసి ఉన్నాడు. యుద్ధం చేసి అలసిపోయి ఉత్తర ద్వారముఖంగా కూర్చొని యోగ నిద్రలో ఉన్నాడు. ఆ యోగ మాయ వచ్చేసి ఆ మృడాసురుడిని సంహరించింది. అందుకని ఆ ఏకాదశిని విశేషంగా చెప్తారు. సో ఆ సమయంలో విష్ణుమూర్తి ఆరాధన మనం ఎంత చేస్తామో అంత మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఉత్తగా ప్రతిరోజు చేసే ఆరాధనకు 100% ఫలితం వచ్చింది. ఏకాదశి రోజు మన ఈ తొలేకాశి కాసేపు పక్క పెడితే ఏకాదశి నాడు ఏకాదశి అంటామండి. శయనేకాశి పడుకుంటారు, ఆయన పడుకుంటారు. ఆ ఏకాదశి రోజు వచ్చేసి 1000% ఫలితం వస్తుంది. అదే తొలేకాశి ఇటువంటి సమయాల్లో 1,00,000% ఫలితం వస్తుంది. మళ్ళీ అవే క్షేత్రాల్లో చేస్తే ఇంకా అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాల్లో, క్షేత్రాల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి దేవాలయ దర్శనము ఇటువంటివి బాగా ఎందుకు చేసుకుంటామంటే మంచి ఫలితం వచ్చి స్వామివారి అనుగ్రహం పూర్తిగా మన మీద ఉండాలి. ఫలితం అనగానే మళ్ళీ మనకు డబ్బులు, ఈ లౌకిక సుఖాలు కాదు, మళ్ళీ ఆధ్యాత్మికత మనలో పెరిగి భగవంతుడి యొక్క కృప మన మీద కలిగి ఈ జన్మరాహిత్యాన్ని పొందాలి. ఇంకొక జన్మ లేకుండా చేసుకోవాలి. జన్మరాహిత్యం అంటే దానికోసం మనం తాపత్రయపడాలి. అది అసలు ఏకాదశి నాడు చేసే విశేషం, భగవంతుడికి చేసే విశేషం అసలు అది. ఆ విధంగా కనుక ఎవరైతే చేసుకుంటారో భగవత్ అనుగ్రహం ఉండి వాళ్ళు ఖచ్చితంగా జన్మరాహిత్యం అంటే ఇంకొక జన్మ లేకుండా ఈ జన్మలోనే మనం చేసుకొని ఇంకా పూర్తిగా జన్మ లేని యొక్క జీవితాన్ని ఈ జన్మలో మనం గడపచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తున్నారు మానవులు అని అంటే ఖచ్చితంగా అదొక పర్పస్ తోటే చేస్తారు. నేను ఈరోజు ఈ పూజ చేస్తున్నా అంటే నాకు దానివల్ల ఈ ఫలితం కలగాలి అని చెప్పి ఖచ్చితంగా ఎంత కోరుకోవద్దు అనుకున్నా దేవుడి ముందు వెళ్ళి నిలబడగానే స్వామి నాకు ఈ ఇబ్బంది ఉంది, దాని నుంచి బయట, లేకపోతే స్వామి నేను ఇది కొనుక్కోవాలనుకుంటున్నా, నాకు అది ప్రసాదించు, ఈ రకంగా అనేసుకుంటూ ఉంటారు. ఒకవేళ అలాంటి ఏదైనా మనసులో ఒక న్యాయమైన ధర్మమైన కోరిక ఉంది అంటే గనక ప్రత్యేకించి ఏకాదశి రోజు ఏదైనా విధానం ఆచరిస్తే నెరవేరుతుందంటారా? ఖచ్చితంగా. అందుకే మనకి ఈ ఏకాదశి ఉపవాస దీక్షగా చేసి, ఉపవాసము అంటేనే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని అర్థంగా చెప్తారు. అసలు ఈ ఉపవాసాలు అంటే మనం ఇవాళ అన్నం తినకుండా అని చెప్తున్నాం, కానీ ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చోవడము. భగవంతుడి దగ్గర అంటే ఉత్త కూర్చోవడమా? ఇప్పుడు మన ఇద్దరం కూర్చోవడం, పక్క పక్కన కూర్చోవడమా? కాదు కదా. భగవంతుడి యొక్క ధ్యాసలో ఉండడం. అలా ఉన్నట్లయితే ఆయన మెచ్చుకొని మనకు కావాల్సింది ఇస్తాడు. ఆయన ముందే రాసి పెడతాడు నీకు ఏ టైంలో ఏది రావాలో. అది కొంచెం త్వరగా వచ్చేట్టుగా సెట్ చేస్తాడు. నీకు 30 సంవత్సరాలకు పెళ్లి కావాలి, లేదు 30 సంవత్సరాలకి గృహయోగం కావాలి, కొంచెం ముందు వచ్చేది చేస్తాడు. ఎందుకంటే నీ భక్తి పెరిగింది కాబట్టి 30 నుంచి 25కు మార్చొచ్చు ఆయన. మార్చి మన ద్వారా మనం మంచి పొజిషన్లో ఉండి ఇల్లు ఈఎంఐ అయినా సరే ఏదో సొంత ఇల్లు అయితే వస్తుంది. అలా మనకు చేస్తాడు. ఆ ఈఎంఐ కూడా ప్రశాంతంగా తీర్చేటువంటి సౌలభ్యాన్ని కూడా ఆయన కలిగిస్తాడు. మళ్ళీ ఈఎంఐ నెలకు 20,000 కట్టుకోవాలి, ఎక్కడి నుంచి దాన్ని ఈ ఆలోచన కూడా లేకుండా చేస్తాడు. అంత మంచివాడు భగవంతుడు. మనం ఆయన్ని ఆరాధించక సరిగా ఏం చేయాలండి? ఆరాధన అంటే ఏదైనా పరిహారమా, ఏదైనా దీపారాధన, లేకపోతే ఏమన్నా చేయాల్సి ఉంటుందా ఈరోజు? భగవత్ నామాన్ని చదువుకుంటే చాలు, భగవత్ పారాయణాలు చేసుకుంటే చాలు. ప్రత్యేకించి ఈ రోజున ఏం చేయాల్సి ఉంటుంది? విష్ణు సహస్రనామం ఏకాదశి కాబట్టి విష్ణువుకి సంబంధించి, లేదు శివుడికి సంబంధించి అయినా చేసుకోవచ్చు. నాకు శివుడు అంటే బాగా ఇష్టం. శివుడికి సంబంధించి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని శివకేశవులకు భేదం లేదు. కాబట్టి అటు ఎవరి ఆరాధన చేసినా ఏకం సత్ విప్రా బహుజా భవంతి అన్నట్టుగా భగవంతుడు ఒక్కడే, ఆయన ఖచ్చితంగా మన కోరికలను తీరుస్తాడు. అంతేగాని ఈరోజు ఏకాదశి విష్ణుమూర్తి ఆరాధన అయితే నువ్వు శివుడు ఎట్లా చేసావు, అమ్మవారు ఎట్లా చేసావు, ఇవన్నీ ఉండవు భగవంతుడి దగ్గర. మన దగ్గర ఉంటాయి అవి, భగవంతుడి దగ్గర అదంతా ఉండదు. ఎట్లా ఉన్నా ఆయన స్వీకరిస్తాడు. కాకపోతే భక్తిగా, త్రికరణ శుద్ధిగా భక్తిగా ఉండగలిగితే చాలా ఆయన ముందు ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ ఇస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలండి. మంచిదమ్మా. సుహార్పణ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి